ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అట్టహాసంగా ముగిసిన మహానాడు ఏం సాధించింది, ప్రజలకు ఏం ఒరిగించింది, మహానాడు ద్వారా ప్రజలకు అర్థమైందేంటి? ఈ అంశాలను పరికిస్తే అట్టహాసంగా తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రబాబు లోకేష్ నాయుడు నాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి తప్ప ఏ సందర్భంలోనూ ప్రజలకు ఒరిగించింది, మేలు చేసింది, చేయబోయేది కూడా ఏంటో చెప్పలేకపోయింది. సూపర్ 6 అంటూ ఎన్నికల హామీలు ఇచ్చి హామీల ఊసే ఎత్తలేదు మహానాడులో. అవి ఎప్పుడు అమలు జరుపుతారు, ఏ మేరకు నిధులు కేటాయించారు, అసలు కేటాయించారా లేదా? నిజానికి బడ్జెట్లో అయితే కేటాయింపులు లేవు, అరకొర విదిలింపులు తప్ప కేటాయింపులు, సవ్యమైన కేటాయింపులు లేవు. కానీ వాటి స్థానంలో 6 శాసనాలు తీసుకొచ్చారు. శాసనం అనేది రాచరికపు పోకడ, ఫ్యూడల్ వ్యవస్థలో మాట్లాడేటువంటి మాట శాసనం. 6 శాసనాలు ఏంటి, అవి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడతాయి, వాటిని అమలు చేయటానికి మీ దగ్గర ఉన్న పథక రచన ఏంటి, ఇవి మాత్రం చెప్పలా. ఎక్కడ కూడా సూపర్ 6 ఫెయిల్ అయినాం, ప్రజలకు క్షమాపణ చెప్పడం కానీ, లేదా ఒకవేళ ఫ్యూచర్లో వాటిని అమలు చేయడానికి వీలున్నటువంటి అవకాశాలను కానీ చెప్పకపోగా 6 శాసనాలు తీసుకొచ్చారు. 6 శాసనాలు కూడా సూపర్ 6కు దాదాపు నకళ్ళే. కార్యకర్తే అధినేత అని చెప్పిన సందర్భంలోనే, ప్రకటించిన ఆ క్షణాల్లోనే కడప ప్రాంతానికి చెందినటువంటి మీనాక్షి అనే ఒక దళిత మహిళ, దాదాపు 3 దశాబ్దాలుగా తెలుగుదేశంలో కార్యకర్తగా పనిచేస్తున్న దళిత మహిళ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. అది కార్యకర్త అధినేత. కార్యకర్తకు మనం ఇచ్చేటువంటి విలువ అదేనని ఎవరో ఆకతా ఎక్కినా, తాగుబోతే ఎక్కినా మనం పట్టించుకోం. కానీ 3 దశాబ్దాలుగా నేను ఈ పార్టీ కోసం సేవ చేస్తున్నాను, 30 ఏళ్ళుగా. నన్ను విస్మరించింది పార్టీ అని చెప్పినప్పుడు దళిత మహిళ మీనాక్షి గురించి కనీస ప్రస్తావన లేదు. అలాగే యువగళం అనేది ఒక శాసనం. దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇంతకు ముందే నిరుద్యోగ భృతి దాదాపు నెలకి 3,000 ఇస్తామని ప్రకటించారు. యువతకు 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నెలకి ఒక 3,000 ఇస్తాం అని ప్రకటించారు. ₹1 కూడా ఇవ్వలే. ఇంకా యువగళం ఏంటి? మళ్ళీ నిరుద్యోగ భృతికి ఇది పూర్తి నకలు కదా. మీరేం చెప్తారు? ఈ ఏడాదిలో ఒక 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్తారు. కానీ ఆ 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన డేటా మీరు ప్రజల ముందు ప్రవేశపెట్టరు, దానికి సంబంధించిన వివరాలే చెప్పరు. అసెంబ్లీలో కూడా గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మళ్ళీ యువగళం, దాని తర్వాత సామాజిక న్యాయం. ఏంటి సామాజిక న్యాయం? జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నాడు కాబట్టి దానికి ధీటుగా సామాజిక న్యాయం అని తీసుకొచ్చారు. మంచిదే. మీరేం చెప్పారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్ళు దాటితే చాలు మేము పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తున్నారా? అది మీ 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 హామీల్లోనే ఉంది, అది మీ స్త్రీశక్తి పథకంలోనే ఉంది. కానీ ఎక్కడా కూడా సామాజిక న్యాయం జరగట్లేదే, వాళ్ళకి ₹1 కూడా అందట్లేదే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఆ తర్వాత అన్నదాతకు అండ.
మీరు అంతకుముందు అన్నదాత సుఖీ భవ అని పేరు పెట్టి ఏటా 20,000 ఆర్థిక సాయం రైతుకు అందిస్తామన్నారు, ప్రతి రైతుకి. దానికి అన్నదాత కండకు తేడా ఏంటి? ఒక్క పేరులో తప్ప ఎక్కడా తేడా లేదు. ఈ అన్నదాతకు అండ కూడా మీరు రైతుల్ని మోసం చేయటానికే. ఇవాళ రైతులు మద్దతు ధర లేక చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న జీవోత్సవాల్లో బతుకుతున్న స్థితిలో అన్నదాతకు అండ ఈ ప్రభుత్వం ఏ ఒక్క రైతుకైనా అండగా నిలిచిందా? ఒకవేళ నిలిస్తే అది కొన్ని సామాజిక వర్గాలకు లభించి ఉండవచ్చు. అంటే దాదాపుగా పచ్చ పార్టీలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పాడు, వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వైసీపీకి ఓటేసిన ఎవరికైనా పథకాలు అందవు అని. ఈ స్థితిలో అన్నదాతకు అండ ఏ రకంగా చేకూరుతుంది? అది కాకుండా తెలుగు జాతి విశ్వఖ్యాతి. అసలు తెలుగు జాతికి విశ్వఖ్యాతి ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడో వచ్చింది. తెలుగు జాతికి విశ్వఖ్యాతి ఏనాడో సంతరించుకుంది. కొత్తగా తమరు చేయాల్సినటువంటి ఏం లేదు, పేరు పోగొట్టకుండా ఉంటే చాలు. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి అటవిక పాలన, రాక్షస పాలన, పోలీసు రాజ్యం చూసిన తర్వాత తెలుగు జాతి అపఖ్యాతి పాలైంది, విశ్వఖ్యాతి కాదు. అపఖ్యాతి పాలైనట్టు వందల కొద్ది రుజువులు ఉన్నాయి. నేషనల్ మీడియా మొత్తం కూడా ఈ విషయాలు రాస్తుంది. స్థానికంగా ఎట్లాగో అన్ని మీ పత్రికలే కాబట్టి ఎక్కడ దాకా ఎందుకు మీరు అసలు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మీడియాను కూడా సహించలేరే. 3 రోజుల పాటు మహానాడు జరిగితే ఎక్కడా కూడా మీ పచ్చపత్రికలు పచ్చ మీడియా తప్ప వేరే వాటిని ప్రసారాలు రాకుండా ఆపేసిన ఘనకీర్తి మీది కదా. ఎన్టీవీ కానీ, TV9 కానీ, 10TV కానీ, సాక్షి కానీ అన్నిటినీ ఆపేశారు కదా. ఇంత ఘనకీర్తి మూట కట్టుకొని ఇంకా తెలుగు జాతి విశ్వఖ్యాతి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అదే కాదు, మీరు అసలు సూపర్ 6 కాదు, కొత్తగా చేయబోయేటువంటిది ఏంటి ప్రజలకు చెప్పగలిగారా? ఒక్క విషయమైనా సంపద సృష్టిస్తామన్నారు. ఎట్లా సృష్టిస్తారు? రోజు రోజుకి సంపద తరిగిపోతుందే తప్ప ₹1 పెరగట్లేదే. సంపద సృష్టిలో మీ పథకాలేంటో తెలియకపోగా, మీకున్న విజన్ ఏంటో తెలియకపోగా, ఎవరికైనా సంపద సృష్టి మార్గాలు తెలిస్తే ఆ చెవిలో వచ్చి చెప్పండి అంటారా? ఇంతకంటే అవమానం ఏమన్నా ఉందా? ఇంతకంటే అపఖ్యాతి ఏమన్నా ఉందా తెలుగు జాతికి? ఇంకా తెలుగు జాతి విశ్వఖ్యాతి. సంపద సృష్టి లేదు, రైతుల సంక్షేమ పథకాలు లేవు, మహిళలకు సంక్షేమ పథకాలు లేవు, బడి పిల్లలకు మరి ఇచ్చేటువంటి జీవన భృతి లేదు, అమ్మఒడి పేరుతోనూ తల్లికి వందనం పేరుతోనూ ఏదీ లేదు. అన్ని పథకాలు పడుకున్నాయి. అయితే ఒకే ఒక్క కమ్యూనిటీ, ఒకే ఒక్క సామాజిక వర్గం మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనటువంటి కొత్త పథకాలను తీసుకొస్తుంది, అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఏంటి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంటి? ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటమా అభివృద్ధి? దాదాపు 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అందుట్లో 5 దాదాపు ఆన్గోయింగ్ మెడికల్ కాలేజీలే ఉంటే వాటిని ప్రైవేట్ పరం చేయటమా అభివృద్ధి? ఏంటి అభివృద్ధి? రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు, గ్రామాల మధ్య కూడా టోల్ ట్యాక్సులు పెడుతున్నారు. ఇంకేంటి అభివృద్ధి? సంపద సృష్టికి ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ఆలోచనలు 2 ఉన్నాయి మార్గాలు. ఒకటి ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచటం, లేదు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి తాము అనుకున్నట్లుగా పాలన సాగించటం. రెండే మార్గాలు కనబడుతున్నాయి. ధరలు పెంచటమా, లక్షల కోట్ల అప్పులు చేయటమా? ఇంతకు మించిన మార్గాలు మీరు ఏదైనా చెప్పగలిగారా? మహానాడులో ప్రజలకి వివరించగలిగారా?
లేదే. అసలు రాబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాదికి ఎంత రాబడి వస్తుంది? ఏడాదికి ₹1 రాక ఎంత జరుగుతుంది? 23-24లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 1,74,000 కోట్లు గ్రాంట్స్ కానీ మిగతావన్నీ కానీ ఏదైనా సరే 1,74,000 కోట్లు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. మళ్ళీ అదే 24-25లో మీరు అధికారం చేపట్టిన తర్వాత కేవలం 1,68,000 కోట్లు, అంటే దాదాపు 5,500 కోట్లు ఆదాయం తగ్గింది. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది మీరు అధికారం చేపట్టాక. ఇంకా ఏ విధంగా సంపద సృష్టిస్తారు? ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి. మార్గదర్శి అధినేత చనిపోతే వర్ధంతికి మీరే డబ్బులు పెట్టాలి. పునఃప్రారంభం, అమరావతి పునఃప్రారంభానికి 100 కోట్లు మీరే డబ్బులు పెట్టాలి. కొత్తగా హెలికాప్టర్లు కావాలంటే మీరే డబ్బులు ఖర్చు పెట్టి కొత్తవి కొనాలి. ఖర్చులు విపరీతంగా పెరిగి ఆదాయం తగ్గినటువంటి స్థితిలో సంపద సృష్టికి మార్గాలు రెండే: అప్పులు చేయటమా, పన్నులు బాదటమా. రెండే మార్గాలు. ఇంకా వేరే మార్గాలు, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. పోనీ గ్రాంట్లు తెచ్చుకోవడంలో కేంద్రంలో మీరు భాగస్వామై ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ కూడా భాగస్వామి పార్టీగా ఉంది, ఎన్డీఏ పాలన సాగిస్తోంది. మీరు పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తున్నప్పుడు మెడలు వంచి మీరు గ్రాంట్స్ ఏమైనా తీసుకొచ్చుకోగలిగారా? 23-24లో 34,000 కోట్లకు పైగా 35,000 కోట్లు సుమారు జగన్మోహన్ రెడ్డి గ్రాంట్స్ తీసుకొచ్చాడు రాష్ట్రానికి. 35,000 కోట్లు గ్రాంట్స్ తీసుకొచ్చాడు. మరి మీరు 24-25 కాలంలో మీరు తీసుకొచ్చిన గ్రాంట్లు ఏంటి? 21,000 కోట్లు, దాదాపు 14,000 కోట్లకు పైగా తగ్గిపోయినాయి గ్రాంట్స్. కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా విదిలించలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వదు, మన ఆదాయం పెరగదు, సంపద సృష్టి జరగదు, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రజల నెత్తిన బాధుడే బాధుడు. ఇంతకు మించినటువంటి మార్గాలేవి కనపట్టలేదు. కేవలం కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి రెండు ఆప్షన్స్: ఒకటి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయటం, రెండోది ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం మోపటం. ఇంతకు మించిన ఆప్షన్స్ కనపడినప్పుడు మీరు ప్రజలకు తెలుగు జాతి విశ్వఖ్యాతి, ఎట్లాంటి ఖ్యాతి తీసుకొస్తారు? ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విషయం, విఫలమైందన్నటువంటి విషయం ప్రతి కార్యకర్తకి తెలుసు, ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి స్థితిలో మీరు మహానాడు పెట్టి అట్టహాసంగా 3 రోజుల పాటు రుచికరమైన వంటకాలు, ఫలాలు, స్వీట్లు పెట్టినా కూడా జనం అక్కడ కూర్చోనటువంటి పరిస్థితి. పోలీస్ కాపలా పెట్టి, పహరా పెట్టి చిట్ట చివరికి జనాన్ని కూర్చోబెట్టాల్సినటువంటి స్థితి ఏర్పడింది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే భావి నాయకుడు లోకేష్ ఎంతసేపటికి తల్లి చెల్లి పాత స్టీరియో రికార్డు వేయటమే తప్ప కొత్తగా ఏమైనా చెప్పగలిగాడా? ఇంకా అత్యధికంగా చెప్పడం ఏంటంటే, రెడ్ బుక్ చూస్తే, రెడ్ బుక్ పేరు చెప్తే కొంతమందికి గుండెపోటు వస్తుంది, కొంతమందికి ఉచ్చబడుతోంది, ఇట్లాంటి మాటలు తప్ప అర్థమైందా తమ్ముళ్ళు? ఏమర్థమవుతుంది? కానీ దిగజారినటువంటి రాజకీయ విలువల్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజాస్వామ్య పంధానే పూర్తిగా నాశనం అయిపోయినట్టుగా కనపడుతోంది. చూద్దాం, ఈ పద్ధతే కనుక కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయే వాతావరణం ఇప్పటికే గోచరం అవుతోంది. ఇక ముందు ఏం జరగబోతుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని